హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాళ మన స్పెషల్ టమాటా పప్పు. టమాటా పప్పు కోసం నేను ఇక్కడ పావు కిలో దాకా పప్పును తీసుకుని నీట్గా వాష్ చేసుకున్నాను. 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ పసుపు, కొంచెం చింతపండు, ఉల్లిపాయను తీసుకున్నాను. ఉల్లిపాయను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఉల్లిపాయలు మెత్తగా ఉడుకుతాయి. తర్వాత టమాటా రౌండ్గా వీడియోలో చూపిస్తున్న దగ్గర కట్ చేస్తున్నానండి. 4 టమాటాలు తీసుకున్నాను. టమాటా పప్పు కదా, టమాటాలు ఎక్కువగా తీసుకున్నాను. ఇలా రౌండ్గా కట్ చేయడం వల్ల టమాటాలు మెత్తగా ఉడుకుతాయి. తినేటప్పుడు అడ్డు రాకుండా నీట్గా మెత్తగా అయిపోతాయి. 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. పచ్చిమిర్చిని పోపులో కొంచెం ఎక్కువ వేసుకుందాం, అందుకని నేను తక్కువ తీసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసి తగినంత వాటర్ పోసుకోవాలి. మొత్తాన్నంతా కలిపి మూత పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మరొక స్టవ్ మీద కళాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని వెల్లుల్లి రెమ్మలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని 4 దాకా తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఎక్కువ వేయటం వల్ల పప్పుకు మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. కొంచెం కరివేపాకు వేసాను. పచ్చిగా ఉన్నప్పుడు పప్పు వేయవద్దు, బాగా వేగాలండి. మంచి స్మెల్ వచ్చిన తర్వాత పప్పు వేయాలి. పప్పు మీద పోపు వేస్తే టేస్ట్ రాదండి. పోపులో పప్పు వేయండి, చాలా టేస్ట్, మంచి అరోమాతో టేస్ట్ మరింత పెరుగుతుందండి పప్పుకి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి, మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, టమాటా పప్పు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కన ఉన్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.